నమస్తే అందరికీ. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి ధనుష్కోటి వరకు రోడ్ ట్రిప్ ఎలా చేయాలో, దానికి అవసరమైన సమాచారం మరియు మార్గం గురించి తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం, అందమైన దృశ్యాలు, పవిత్ర ప్రాంతాలు, ఇంకా చరిత్రతో నిండి ఉంటుంది. మొత్తం ప్రయాణం సుమారు 1100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికోసం 16 నుండి 18 గంటల సమయం పడుతుంది. ప్రయాణ మార్గం ఇలా ఉంటుంది. మార్గం వివరాలు: హైదరాబాద్ నుండి కర్నూల్కి 220 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5 గంటలు సమయం పడుతుంది. మన ప్రయాణం మొదలవుతుంది హైదరాబాద్ నుండి. ముందుగా కర్నూల్ దిశగా నేషనల్ హైవే 44పై ప్రయాణిస్తాము. ఇది ఒక సాఫీగా ఉండే రోడ్. కర్నూల్ నుండి తిరుపతికి సుమారు 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 7 గంటల సమయం పడుతుంది. కర్నూల్ తర్వాత మనం తిరుపతిని చేరుకుంటాము. దారిలో చక్కని పల్లెటూర్ల దృశ్యాలు మనల్ని అలరిస్తాయి. తిరుపతి నుండి చెన్నైకి 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 4 గంటలు సమయం పడుతుంది. తిరుపతిలో స్వామివారిని దర్శించుకుని తర్వాత చెన్నై వైపు సాగొచ్చు. చెన్నై నుండి పుదుచ్చేరికి 160 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 4 గంటలు సమయం పడుతుంది. ఇక్కడి బీచ్లు మరియు ఫ్రెంచ్ కళా సంస్కృతితో పుదుచ్చేరి ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. పుదుచ్చేరి నుండి రామేశ్వరంకి సుమారు 390 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 8 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మన ప్రధాన గమ్యం దిశగా ప్రయాణం ప్రారంభం అవుతుంది, రామేశ్వరం. ఇది సుందరమైన మార్గం. రామేశ్వరం నుండి ధనుష్కోటికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 30 నిమిషాలు సమయం పడుతుంది. చివరిగా మనం చేరుకునే గమ్యం ధనుష్కోటి. ఇది రామేశ్వరం నుండి తక్కువ దూరంలో ఉన్న ఒక చరిత్రాత్మక ప్రాంతం. ఈ ప్రయాణంలో మీరు చూసే ముఖ్యమైన ప్రదేశాలు: తిరుపతి దేవస్థానం, చెన్నై సిటీ బీచ్లు, పుదుచ్చేరి ఫ్రెంచ్ టౌన్, పాంబన్ బ్రిడ్జ్, సముద్రంపై ఉన్న అద్భుత రైల్వే బ్రిడ్జ్, రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, ధనుష్కోటి సముద్రం మధ్యన ఓ భూతకాల పట్టణం. మీ రోడ్ ట్రిప్ మరింత సులభంగా సాగాలంటే ఈ సూచనలు పాటించండి. వాహనానికి పూర్తి సర్వీస్ చేయించుకోండి. గూగుల్ మ్యాప్స్ ని డౌన్లోడ్ చేసి ఆఫ్లైన్ మోడ్లో ఉంచుకోండి. ప్రతి 300 కిలోమీటర్లకి ఇంధనం నింపండి. అవసరమైన స్నాక్స్, వాటర్, ఫస్ట్ ఎయిడ్ తీసుకెళ్ళండి. హోటల్స్: కర్నూల్, తిరుపతి, చెన్నై, రామేశ్వరంలో బస చేసుకోవచ్చు. ధనుష్కోటి: ఇది శ్రీరాముడి కాలంలో రామసేతు ప్రారంభమైన ప్రదేశం అని అంటారు. సముద్రంలో ముగిసే ఈ మార్గం ఓ వింత అనుభూతిని కలిగిస్తుంది. ఇది హైదరాబాద్ నుంచి ధనుష్కోటి వరకు ఒక అద్భుతమైన రోడ్ ట్రిప్ కథనం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.